గుంతకల్ పట్టణంలో తీవ్ర తాగునీటి సమస్య నెలకొనడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. గుంతకల్ మాజీ ఎమ్మెల్యే వై వెంకటరామిరెడ్డి ఆదేశాల మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనంతపురం జిల్లా ఉపాధ్యక్షురాలు వై నాయరుతిరెడ్డి కొట్టాల రోడ్డులోని సమ్మర్ స్టోరేజ్ ట్యాంకును సందర్శించి పరిస్థితిని పరిశీలించారు. ఈ సందర్భంగా నాయరుతిరెడ్డి మాట్లాడుతూ పట్టణంలో 8 రోజులకు ఒకసారి మాత్రమే త్రాగునీటి సరఫరా జరుగుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. సంబంధిత అధికారులు ప్రభుత్వం వెంటనే స్పందించి పట్టణ ప్రజలకు నిరంతర త్రాగునీటి సరఫరా అందేలా తక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. శాసనసభ్యులు వెంకటరామిరెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు గుంతకల్లో పరిస్థితి చూస్తే నీటి సమస్య అనేది చాలా తీవ్రంగా ఉంది. నీటి సమస్య ఎందుకు వచ్చింది? గతంలో ఈ పరిస్థితి లేదు. ఈరోజు గుంతకల్లో గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో 2 రోజులకు ఒకసారి నీళ్ళు అందించాం. కానీ ఈ కూటమి ప్రభుత్వంలో 8 రోజులకు ఒకసారి 10 రోజులకు ఒకసారి కూడా నీటిని సక్రమంగా అందించడం లేదు. కరెక్ట్ టైంకి కూడా వాటర్ వదిలే పరిస్థితి లేదు. ఇది నిజంగా అధికారుల నిర్లక్ష్యము, అదేవిధంగా కూటమి నాయకులకి పర్సంటేజుల మీద ఉన్నటువంటి శ్రద్ధ ప్రజల మీద లేదు. ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇటుకొచ్చి ప్రశ్నిస్తున్నారు అంటే కేవలం నాయకుల కోసమో లేకపోతే ఆ కార్యకర్తల కోసమో నీటి కోసమో మేము రాలేదు. ఇది ప్రజల సమస్య. పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఉంది. అటువంటిది ఎమ్మెల్యే గారు ఏం చేస్తున్నారు, మరి ఇన్ఛార్జీలు ఏం చేస్తున్నారో తెలీదు. కానీ ఇక్కడ మాత్రం చాలా అంటే చాలా ఇబ్బందులు ప్రజలు పడుతున్నారు. కేవలం ఒక నీటి సమస్యే కాదు, ఒక డ్రైనేజీలు తీసుకున్నా, శానిటేషన్ తీసుకున్నా, ప్రతి దగ్గర కూడా ఇబ్బంది పడుతున్నారు. గతంలో ఇంటింటికి ప్రతి రోజు లేదా రోజు మార్చి రోజు చెత్త బండి ఇంటికి వచ్చేది. అట్లాంటిది ఇప్పుడు వారమైనా కూడా చెత్తనంతా పేర్చుకొని ఇంటి దగ్గర లేనిపోని రోగాలు. ఇంకా ఇక్కడ పరిస్థితి చూస్తే వాటర్ లెవెల్ అనేది చాలా తగ్గిపోయి లేవు.